టు ఎన్ఎన్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ నేను రాజశేఖర్. గ్రూప్ 1 మెయిన్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తులో వైపు చేస్తుంది. గ్రూప్ 1 మెయిన్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు పోలీసు అధికారులతో సిఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీక్షలో టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి, అలాగే టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్, సభ్యులు, సెక్రటరియట్ నుంచి డీజీపీ జితేందర్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, అధికారులు, కర్నన్, ముషరఫ్ అలీ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, గ్రూప్ 1 మెయిన్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తులోకి వైపు చేస్తోంది. గ్రూప్ 1 మెయిన్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు పోలీసు అధికారులతో సిఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక సమీక్షలో టీజీపీఎస్సీకి సంబంధించి చైర్మన్ మహేందర్ రెడ్డి, కార్యదర్శి నవీన్ నికోలస్, సభ్యులు, సెక్రటరియట్ నుంచి డీజీపీ జితేందర్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, అధికారులు, కర్నన్, ముషరఫ్ అలీ పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఎవరైతే ఉన్నారో డిఎస్సీ సభ్యులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జీవో నెంబర్ 26ను రద్దు చేయాలని, సవరణ చేసిన తర్వాతే డిఎస్సీ పరీక్ష మెయిన్స్ నిర్వహించాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 21వ తారీఖున పరీక్షలు జరగబోతున్నటువంటి పరిస్థితి. 14 నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు హాల్ టికెట్లు. మొత్తానికి అసలు వివాదం ఏం జరగబోతుంది, రాజకీయంగా మారే ప్రయత్నం జరుగుతుందా? సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి. రాజశేఖర్, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత క్రియాశీలకంగా ఈ యొక్క గ్రూప్ 1 పరీక్షలను నిర్వహిస్తూ ఉన్నది. గతంలో కూడా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు రద్దయినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాలని చెప్పి ఇప్పటికే ప్రిలిమినరీ నిర్వహించినటువంటి రాష్ట్ర సర్కార్ ఎక్కడ ఇబ్బంది లేకుండా నిర్వహించింది. మరొకసారి కూడా మెయిన్స్ సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహణకైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నది. దీనిపై సెక్రటేరియట్లో సిఎస్ శాంతికుమారి నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్లో ఇటు టీజీపీఎస్సీ చైర్మన్, అదేవిధంగా సభ్యులు, జిల్లా కలెక్టర్లు, వారితో పాటుగా డీజీపీ కూడా ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనడం జరిగింది. టీజీపీఎస్సీ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క పరీక్షలకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ కూడా ఎలాంటి వివాదం తలెత్తకుండా, ఎలాంటి ఆటంకం కలగకుండా ఈ యొక్క పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. మెయిన్స్ పరీక్షలకు ఇప్పటికైతే 31,382 మంది అభ్యర్థులు అయితే మెయిన్స్ పరీక్షలు రాయబోతున్నారు. ప్రిలిమినరీ నుండి సెలెక్ట్ అంటే క్వాలిఫై అయినటువంటి మెయిన్స్ క్వాలిఫై అయినటువంటి వీళ్ళందరూ కూడా పరీక్షలకు ఇప్పటికే ప్రిపేర్ అయినటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క 21వ తారీఖు నాడు ఈ యొక్క పరీక్షలు కూడా జరగనటువంటి నేపథ్యంలో 14వ తారీఖు నుండి అభ్యర్థులందరూ కూడా తమ యొక్క హాల్ టికెట్లను కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షల నిర్వహణకు సంబంధించినటువంటి అంశంలో మెయిన్స్ నిర్వహించేటువంటి అంశం పైన మాత్రం అభ్యర్థులు నిన్నటి నుండి ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ యొక్క గ్రూప్ 1 సంబంధించినటువంటి అంశం పైన హైకోర్టుకి 20కి పైగా కూడా కేసులు, పిటిషన్లు వేయడం జరిగింది. ఈ యొక్క దీనికి సంబంధించి కొన్ని పిటిషన్లు హైకోర్టు కొట్టేసినా కానీ మరి కొన్నింటిని నవంబర్కు వాయిదా వేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక 4 రోజులలో ఎగ్జామ్ జరగబోయేటువంటి నేపథ్యంలోనే ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే
ఇటు అభ్యర్థులు ఆందోళనకు దిగుతుండడంతో ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించినటువంటి అంశం పైన కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసేటువంటి ప్రక్రియ అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపడతా ఉన్నది. ఒకవైపు బీఆర్ఎస్ అభ్యర్థులను రెచ్చగొట్టి ఈ యొక్క పరీక్షలను నిర్వహించకుండా ఉండేందుకైతే ఒక కుట్ర చేస్తూ ఉందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా నోటిఫికేషన్లు ఎన్నో ఇచ్చినా కానీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఏ ఒక్కటి కూడా విజయవంతంగా నిర్వహించకుండా వాటిని ఆ ఉద్యోగులు భర్తీ చేయకుండా అనేక మంది నిరుద్యోగులను ఇబ్బందులు పెట్టినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది, బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్నది. ఇటు తెలంగాణ ఏదైతే నీళ్లు నిధులు నియామకాలపైన తెలంగాణ ఆవిర్భవించిందో ఈ యొక్క నియామకాలకు సంబంధించినటువంటి అంశంలో అనేక మంది విద్యార్థులు కూడా ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణను సాధించుకుంటే వాళ్ళకు ఉద్యోగాలు రాలేదని చెప్పి ఈ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని చెప్పేసి బీఆర్ఎస్ పైన గతం నుండి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అనేక విమర్శలు చేస్తాను ఉంది. వచ్చిరాగానే కాంగ్రెస్ సర్కార్ 60,000కు పైగా ఉద్యోగులను భర్తీ చేసినటువంటి నియామక పత్రాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ దీన్ని అడ్డుకున్నటువంటి ఒక కుట్ర చేపడుతుందని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉన్నది. కానీ అభ్యర్థులు మాత్రం ఈ యొక్క పరీక్షలకు సంబంధించినటువంటి అంశంలో 29 జీవో నెంబర్ 29ని తీసుకొచ్చి ఈ యొక్క 55 ప్రకారం జీవో నెంబర్ 55 ఏదైతే ఉందో రూల్ ఆఫ్ రిజర్వేషన్ను అమలు చేయకుండా ఈ యొక్క జీవో నెంబర్ 29 తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళకు ఓపెన్ కేటగిరీలో పోటీ పడకుండా కేవలం రిజర్వేషన్కి మాత్రమే పరిమితం చేసేటువంటి ఒక కుట్ర చేస్తుందని చెప్పేసి అభ్యర్థులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ యొక్క కేసులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవైపు గ్రూప్ 1 సంబంధించినటువంటి ప్రిలిమినరీకి సంబంధించినటువంటి అంశంలో కూడా తప్పులకు సంబంధించిన దానిపైన కోర్టులో తీర్పు రాకముందే మరొక వైపు ఈ యొక్క జీవో 29 సవరించక ముందే 55 పైన ఇటు 29 పైన ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఈ యొక్క పరీక్షల నిర్వహణ ఎట్లా చేస్తారని చెప్పేసి కూడా అభ్యర్థులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు రాజకీయ రంగు పులుముకున్నటువంటి ఈ యొక్క గ్రూప్ 1 పరీక్షకు సంబంధించినటువంటి అంశంలో ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేత కేటీఆర్ను కూడా ఇటు కొంతమంది అభ్యర్థులు ఆహ్వానించారని చెప్పేసి ఓ ప్రచారం జరుగుతుంది. అభ్యర్థులు నేరుగా తెలంగాణ భవన్కు వెళ్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. మరొకవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇటు బీఆర్ఎస్ గతం నుండి కూడా అనేక సందర్భాల్లో కూడా ఈ యొక్క పరీక్షలను అడ్డుకోవడము ఒకవైపు ఈ యొక్క గ్రూప్ 1 నిర్వహించకుండానే 2 దఫాలుగా వాయిదా వేసినటువంటి పరిస్థితి రద్దయినటువంటి పరిస్థితి ఉన్నది. పేపర్ లీకేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. 15కు పైగా ప్రశ్నపత్రాలు వివిధ పరీక్షలకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రాలు రాంబాబు ఒకటి అంటే గత ప్రభుత్వం మీరు అన్నట్లు ఎక్కడ కూడా పరీక్షల నిర్వహణలో తప్పులు వచ్చాయి. సో అశోక్ నగర్ లాంటి ప్రాంతంలో పూర్తిగా వ్యతిరేకత చనిపోయినటువంటి మహిళకు సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు కేటీఆర్ చేసినటువంటి పరిస్థితి విద్యార్థులకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు. ఇటువైపు నుంచి చూసుకుంటే ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిక్ కూడా ఎస్సీ వర్గీకరణ కూడా కేటాయించాలి, దానికి అనుగుణంగానే డిఎస్సి నోటిఫికేషన్ ఉండాలి, వాయిదా వేయాలని కూడా కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ మొత్తం వ్యవహారం అనేది రాజకీయంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. సో దానికి సంబంధించి ప్రభుత్వం అడ్డుకట్టి ఎలా వేయబోతుంది అంటే చాలా మంది విద్యార్థులు డిఎస్సికి సంబంధించి చాలా రోజులుగా ప్రిపేర్ అవుతున్నారు, ఎన్నో ఆశలు పెట్టుకొని ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి. మరొకసారి వాయిదా పడితే వారి పరిస్థితి ఏంటనేది బీఆర్ఎస్ పార్టీ ఆలోచించట్లేదు అన్నటువంటి విమర్శలు కూడా విద్యార్థుల నుంచి వచ్చినట్టు తెలుస్తుంది. రాజశేఖర్ సుప్రీంకోర్టు ఇటీవల ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశంలో ఒక తీర్పు అయితే వెల్లడించింది. ఆయా రాష్ట్రాలకే ఒక నిర్ణయాధికారాన్ని అక్కడే రిజర్వేషన్లను వర్తింపజేసుకునే విధంగా అమలు చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు కల్పించింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ సర్కారు అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే ఒక రిజర్వేషన్ను అమలు చేస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఆ రిజర్వేషన్ను వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం పైన ఒక సబ్ కమిటీ వేసి ఒక రిజర్వేషన్ను 60 రోజుల్లో ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి వర్గీకరణకు సంబంధించినటువంటి దానిపైన అధ్యయనం చేయడమే కాకుండా ఏ విధంగా వర్గీకరణ చేయాలి అని చెప్పేసి ఏ వర్గాలకు ఏ విధంగా వర్గీకరణ చేయాలని చెప్పేసి గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సర్కార్ కూడా ఎస్సీ వర్గీకరణ చేసింది. కాబట్టి దాన్ని ప్రాతిపదికన తీసుకోవాలి, లేకపోతే జిల్లా వారీగా జనాభాను ప్రాతిపదికన తీసుకోవాలి, రాష్ట్ర జనాభాను ప్రాతిపదికన తీసుకోవాలి, ఏ విధంగా చేయాలనే దానిపైన పంజాబ్ కానీ ఇతర రాష్ట్రాలు కూడా అధ్యయనం చేసినటువంటి మాదిరిగానే ఇక్కడ కూడా రిజర్వేషన్లు ఏ విధంగా చేయాలనే దానిపైన ఇప్పటికే 60 రోజుల్లో దీన్ని పూర్తి చేసామని ప్రకటించినటువంటి పరిస్థితి. కానీ ఎంఆర్పీఎస్ మాత్రం ఈ యొక్క రిజర్వేషన్లను వర్గీకరణ అమలు చేయకుండానే ఎలా ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పేసి ఆందోళన దిగుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఇటు గతంలో కూడా అశోక్ నగర్ వేదికగా అనేక సందర్భాల్లో కూడా విద్యార్థులు గ్రూప్ 1 సంబంధించి కానీ గ్రూప్ 2 సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించిన అనేక సందర్భాల్లో కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితుల్లో గత బీఆర్ఎస్ సర్కార్ ఉన్నటువంటి సందర్భంలోనే విద్యార్థులు అనేక మంది ఆందోళనలు చేస్తే ఇటు కాంగ్రెస్ కానీ వివిధ విద్యార్థి సంఘాలు ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్, ఏబీవీపీ లాంటి విద్యార్థి సంఘాలు కానీ అనేక విద్యార్థి సంఘాలు ఆందోళన చేసినటువంటి నేపథ్యంలోనే అక్కడ ఒక విద్యార్థిని కూడా చనిపోయినటువంటి పరిస్థితులు కూడా ఆ అమ్మాయి చావును కూడా వేరే రకంగా
విధంగా ప్రచారం చేసినటువంటి పరిస్థితిని మనం చూసామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తూ ఉన్నది. ఇటు బీఆర్ఎస్ సర్కారు అమ్మాయి చావు కూడా వేరే పద్ధతిలో ముడిపెట్టినటువంటి పరిస్థితి అని చెప్పేసి ఇటీవల కాంగ్రెస్ నేతలు తరచూ ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇలాంటి సందర్భంలోనే బీఆర్ఎస్ మరొకసారి కూడా విద్యార్థులను రెచ్చగొట్టేటువంటి ఒక కుట్ర చేస్తుందని చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే ఇటు కేటీఆర్ ఈ యొక్క దానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు కూడా విద్యార్థులకు దగ్గరికి వెళ్ళి ఒక రెచ్చగొట్టి యొక్క పరీక్షలను అడ్డుకున్నటువంటి కుట్ర చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని రాజకీయ రంగు అంటుకున్నటువంటి సందర్భంలోనే ఇటు కాంగ్రెస్ మాత్రం ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేసి తీరుతామని చెప్పి ఇచ్చినటువంటి హామీ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిచామో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఉద్యోగాలను భర్తీ తీరుతామని చెప్తా ఉన్నది. ఎక్కడ కూడా ఎవరు అడ్డుకున్నా ఉద్యోగాలను భర్తీ చేసేది అని చెప్తున్నటువంటి నేపథ్యంలో జీవో 29 మాత్రం ఇక్కడ ఒక సమస్య వచ్చి పడింది. ఈ జీవో 29ను పరిష్కరించకుండా దీనిపైన ఎటు తేల్చకుండా ఎలా ఈ యొక్క పరీక్షలు నిర్వహిస్తారని చెప్పేసి కూడా అభ్యర్థులు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ టీజీపీఎస్సీ అత్యుత్సాహంతో ఈ యొక్క జీవోను తీసుకొచ్చి దీన్ని ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా దీనిపైన ఒక ఆలోచన చేసి ప్రభుత్వానికి చెప్పిందని చెప్పి అభ్యర్థులు ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ 29 పైన 25 రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా ఈ యొక్క 29ను తీసుకురావడం ఏంటని చెప్పి ఇది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పరీక్షలను అయితే 3 రోజుల్లో జరగబోతున్నాయి. కాబట్టి మొత్తానికి ఈ పరీక్షలకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది. మరొకవైపు అధికారులను అప్రమత్తం చేస్తూ ఉన్నది. ఎక్కడ కూడా ఎలాంటి ఆందోళన జరగకుండా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు మరొక వైపు హైకోర్టు కూడా కొన్ని కేసులను కూడా నవంబర్కు వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ పరీక్షల నిర్వహణ మాత్రం 3 రోజులు అన్ని ఏర్పాట్లు చేస్తూ నిర్వహణకు అన్ని ముందుకెళ్తా ఉన్నది రాష్ట్ర సర్కార్. రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు. మొత్తానికి పూర్తి స్థాయిలో జీవో నెంబర్ 29 సవరణకు సంబంధించి కూడా ప్రధానంగా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టీజీపీఎస్సీ ప్రోద్బలంతోనే కావాలనే చేసే ప్రయత్నం చేస్తుందని విద్యార్థులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాన్ని కూడా ఆ మభ్యలోకి పెట్టి ఇది అమలు చేసి ఇంప్లిమెంట్ చేసే అవకాశం కనిపిస్తుంది సో అన్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి. సో మొత్తానికి ప్రభుత్వం మాత్రం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాలకు తెరదించుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం నిర్వహిస్తున్నాం. ఎందుకంటే చాలా ఏళ్ళుగా ప్రిపేర్ అయ్యి ఉన్నటువంటి వారు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరొకసారి వాయిదా పడితే వారి పరిస్థితి ఏందని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆలోచించాలని సూచనలు చేస్తూనే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ గతంలో ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి 10 ఏళ్ల పాలనలో. అలాంటిది వచ్చి రాగానే దాదాపుగా 69 రోజుల్లోనే నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి ఎక్స్ట్రా పోస్టులు కూడా యాడ్ చేసినటువంటి పరిస్థితి. అదనపు పోస్టులు ఏవైతే ఉన్నాయో ఖాళీలు భర్తీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి సందర్భంలో సూచనలు ఇవ్వాలని పదే చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒక్కడు కూడా స్పందించకుండా తిరిగి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. సో 21వ తారీఖున ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఈ టైంలో ఇంత రచ్చ అవసరమా అనేది కొంతమంది విద్యార్థుల నుంచి ఆందోళన కలుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది.